హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరూ మంచిగా మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది. ఎండకు చాలా జాగ్రత్త ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్కసారి వడదెబ్బ తాకింది అనుకో చాలా ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం నిమ్మరసం ఎక్కువ తాగేటట్టు ప్లాన్ చేసుకొని వాటర్ కూడా ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయరు. ఇక ఇప్పుడైతే మాకు ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ ఇప్పుదాము. దాని తర్వాత మిగతా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఓకే. ఓకే, అని ఇంకేమో వస్తాయి. ఏంతేనా ఇట్లా పార్సలా ఇది వచ్చిందా మనకా? హాస్పిటల్ ఆన్ చేసిన ఇగో నీకు గిఫ్ట్ వచ్చింది. ఇంకా కింద కూర్చోరా, కింద కూర్చో. ఇప్పుడు నేను మొత్తం తొందర ఇప్పుడు అయితే మొన్న స్టోర్లో పంపించి చూసినా వాళ్ళు శోభ అంట. మెసేజ్ చేసింది. శోభ యూఎస్ఏలో ఉంటారు. యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా. స్లైడరా? పల్కా 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 మ్యాట్ అనుకుంటా. రైటింగ్ డ్రాయింగ్ ప్యాడ్. నాని నీకే అదేందిరా? చూపెట్టు, మంచిగా చూపెట్టు బేట. విండో ఆట ఆట అది. ఇది పంపించారు తెలుసా మరి? అదే మ్యాట్ అప్పుడు చిన్నది ఉండే కదా మనం తీసుకుంది. పెద్దది ఇచ్చారు. టీవీ కాదు నాన్న, ప్యాడ్. నువ్వు డ్రాయింగ్ చేయడానికి ఏబీసీ రాసుకోనికి. పైకి లేపు. ఎట్లా? ఆన్ చేయి. షాక్ అవుతున్నాడు. ఏం చేస్తారు మీరు ఇక్కడ? ఏమొచ్చింది ఇక్కడ? మీరు ఏం చేస్తారు ఇక్కడ? ఆఫ్ చేద్దాం. గుర్తొచ్చింది అన్న నీకు? అది పాతది కూడా అలాంటిదే కదా. ధృవిక బాగుంది, పెద్ద సైజు పలకలాగా. క్రియాన్స్ బాబు అనాలన్నా? క్రియాన్స్ బబ్బు, BABBU బబ్బు. క్రియాన్స్ బబ్బు బాగుందారా? ఒక్కడే సింగిల్ అనుకుంటుంది. ఆన్ ఆఫ్. రైట్ నాని, బాగుంది ఇది. కానీ ఎటువంటి దానికి ఆ ప్లాన్ అప్పలేక ఏదురా? సరేనా? పాతది ఖరాబ్ అయిపోయింది కదా, అందుకని కొత్తది వచ్చింది ఇప్పుడు. సరేనా? సో ఎవరు పంపించారు కామెంట్ చేయరి, లేకపోతే నాకు మెసేజ్ అయినా చేయరి. అది ఇది పజిల్ గేమ్ టైప్ అనుకుంటా. విండో ఆర్ట్ చెప్పేద్దామా? ఓపెన్ చేయి నాన్న. ఈ రెండే నాన్న. ఆమె సంతోషం చూడు నాన్న. ఏమైందిరా నీకు? బొట్టు పెట్టుకోలే ఇంకా అంటున్నావు. అరే పనీరా, ఏమిరా? ఏందన్నది? తీ మొత్తం కలర్సా? రిచువర్ కలర్సా? ఏది వచ్చింది అసలు? వెరైటీ ఉంది కదా. కాదు, ఇవేంటి మళ్ళా? అదే పలిపోగలరా? అవుతున్నాను ఇవి. ఆగురా ఇవి ఎత్తుకోరా. ఏంటి వచ్చింది తెలుగు నాకు కూడా కొత్త కూర్చున్నాను. ఐ థింక్ నేను ఏమనుకుంటున్నాను సార్, నానిది ఒక జరు ఇది ఎట్లుందో అట్లా అయితే ఒక డెసిషన్కి వచ్చినాం. ఏంటంటే మళ్ళీ ఫస్ట్ నుంచి. సో ఫైనల్లీ ఒక డెసిషన్కి వచ్చినాం. ఇక ఈ ముందు కదా ఇట్లా అంటే ఇవన్నీ మనకి ఎట్లా వచ్చినాయి అంటే ఇట్లా తలకాయ లేకుండా ఈ బాడీ లేకుండా అర్థం కాకుండా వచ్చినాయి ఇట్లా ఎటు పడతాటు. ఇప్పుడు ఇవన్నీ అతకబెట్టి దాని తర్వాత అక్కడ ఏవైతే కలర్స్ ఉన్నాయో నాన్న
ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ వేసి దాని తర్వాత వీటిని స్టిక్ చేపియాలి ఎక్కడికంటే వాల్కి. అంటే ఈ విండో అనేది ఉందా ఇలా మధ్యలో గ్యాప్ బ్లాక్ది ఇదా. ఇప్పుడు ఈ మధ్య ఈ బ్లాక్ ఉందా, ఈ బ్లాక్ ఇలా మొత్తం కలర్ ఫిల్ చేయాలి మనం. రైట్, అదే కలర్స్ కూడా ఇచ్చింది కదా నాని. నానే కలర్ తీసుకోబెట్ట, ఆ కలర్ తీసుకొని ఇలా ఫిల్ చేయి. తర్వాత మళ్ళీ హ్యాంగింగ్ హుక్స్ ఇచ్చిన ఇవి. ఎందుకు రాక చేస్తాను అయిపోయిందా? ఓకే. సో ఇప్పుడు ఇదొకటి డెమో పీస్ ఇచ్చారు, అట్లా హ్యాంగ్ చేసుకోవాలన్నమాట. హ్యాంగ్ కాదు, ఇది ఏదైతుందో ఆ కలర్ ఇలా వేయాలి ఇప్పుడు. కానీ వన్ టైంకి ఉపయోగపడుతుంది. వన్ టైం మరి వేసి జస్ట్ హ్యాంగింగ్ చేసుకోవడానికి అంతేనా? అంతే. అది ఆమెతోనే అయిపోయి అలాగో తీస్తుంది కదా కలర్స్. అయితే నేను ప్రిపేర్ చేసిన ఈ బొమ్మ ఉందా, ఈ బొమ్మ ఉందా డాష్ బోర్డ్ పైన చూడు, హోమ్ పేజ్ లేదు ఎక్కడ లేదా? అయితే మనకి ఇష్టం వచ్చిన కలర్స్ వేపియాలి. రైట్, ఏ సెట్ అయితే అది వేపి తీసుకో. అవి జెల్ టైప్ ఉన్నాయా లేకపోతే ఇంక్ టైప్ ఉన్నాయా చూడాలి. అవి దానా పోయినాయా? వచ్చేసి 3:30 కావస్తుంది. మన వాళ్ళు తిన్న తర్వాత ఒక్కసారి అందరూ ఒకటేసారి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయారు. ఇదేమో టీవీ పెట్టుండే, ఇంతసేపు టీవీ నడుస్తూ ఉండే. ఇక్కడికి వెళ్ళి అక్కడ వరకు పండు బొర్రీరు. ఇక పార్సల్ రాగానే మొత్తం అందరు బయటకు వచ్చేసారు, ఇక్కడ కూర్చురు. అయినా గుడ్ ఈవినింగ్. ఏందిరా అదంతా పిచ్చికి తెలిగిసినావు? అదే ఎందుకు ఇచ్చినావురా? పిన్ని రాయమన్నదా? మరి చీ అంటే అట్లా అనవద్దురా, అట్లా అంటే ఎవరు చేసుకోరు, మళ్ళీ చీ అనొద్దు. మ్యాచింగ్ ది ఫాలోయింగ్ లేకపోతే మ్యాచింగ్ రా? పించింగ్ మ్యాచింగా? ఓకే అర్థమైంది నాకు ఇప్పుడు. తెలుసారా అవి ఎన్ని ఉన్నాయిరా? అక్కడ 3 నెంబర్స్ ఎక్కడ ఉన్నాయిరా? ఇప్పుడు ఏం చేయాలరా? గీత గీసుకుంటా వాళ్ళ ఇంటికి. అబ్బో ఎటు పోయిందిరా గీత. నెక్స్ట్ కింద ఏమున్నాయిరా? బాల్స్ ఎన్ని ఉన్నాయిరా? 1 2 3 4 5 6 7 8. 8 ఎక్కడ ఉన్నాయిరా? పించు ఎటు పోయిందిరా? రైట్. నెక్స్ట్ ఏమున్నాయిరా? 1 2 3 4 సన్స్. అవి ఎన్ని సన్నులు ఉన్నాయిరా? సన్ కౌంట్ 1 2 3 4 5 6. 6 ఏడు ఉందిరా? రైట్ కొడు. గీత కొట్టు గట్టి కొడ. రైట్ అయిపోయి కంప్లీట్. హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది. వావ్, ఇంత స్పీడ్ చేస్తావు అనుకోలేరు నీ హోంవర్క్. ఈ బెంచ్ చాలామంది అడుగుతారు ఎంత ఈ బెంచ్ అని చెప్పేసి. ఈ బెంచ్ వచ్చేసి మనకు 450 పడ్డది. దాని తర్వాత మనం వాడలేదు ఎక్కువ. ఇక చీ అంట ఇడ. ఓకే, ఇక్కడ రాసుడు అట్లా రాస్తారట. వాము ఏం రైటింగ్ రా అది? అదే నారా నీ రైటింగ్? ఏం రా శిరీష, ఏం చేస్తున్నావురా? వావ్, అంత డీప్గా చేస్తున్నావురా? సూపర్ అసలు. వావ్ సూపర్. ఇది ఎవరు పంపించారు కామెంట్ చేయండి. ఇక్కడ ఏమంటే కొంచెం వేసింది, పాప వెళ్ళిపోయింది, ఆమెకు హోంవర్క్ ఉందని. ఆమెకు మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయంట. బాగుందారా? కానీ అర్థం కాదు, మస్తు టైం పట్టింది. ఇది ఫస్ట్ అర్థం కాలేదు, అది చదివితే నాకు అర్థమైంది. అది రైట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనకు అర్థం కాలేదంటే దానికి ఎంబడొచ్చే ఒక బుక్లెట్ వస్తుంది. అరే కక్కుతుందిరా అది, ఎవరి చేతులు ఉన్నది అక్కది అంతే లాస్ట్. అంతేనా? ఓకే రైట్. మస్తు ఇచ్చారు. చూసినావారా? ఏమన్నా అర్థమైందా నీకు? చూసిన బాగా వచ్చినాక చూసిన ఇల్లు ఇష్టం కదా? ఓకే రైట్. ఇక్కడ క్రియాంశం వండుకుంటుండు. ఈమె ఇటు ముఖం తిప్పి ఇలా మాట్లాడుతుందని చెప్పేసి మాట్లాడతలేదు, అటు తిరిగింది. ఇవి వచ్చేసి ఉతికిరు, ఎందుకంటే ఇప్పుడు వరంగల్ పోయేది ఉంది కాబట్టి. అవేమో పొలిటికల్ షూస్, ఇవేమో వాకింగ్ షూస్, ఇవేమో జాగింగ్ షూస్, ఇవేమో ఎటన్నా బయటకు పోయే షూస్ అన్నట్టు ఇవి. ఇక ఈడనేమో ఉప్పు డబ్బాలు, పప్పు డబ్బాలు, చాయ్ పత్తి మొత్తం అయిపోయింది మా ఇంట్లో. అవన్నీ కలిపి బయట పెట్టేసారు. ఇక ఇవేమో బుడ్డోని తెలుసుగా, వేసుకొని ఎటు పడతాడు పోతూనే ఉన్నట్టు ఇక్కడ బయట పెట్టారు. ఇవేమో ఇది క్రియాంశిది కొత్తది, ఇదేమో నాని పాపది పాతది. ఇక ఆల్మోస్ట్ ఇక్కడ వరకు బట్టలు అయితే ఈరోజు తొందరగా కంప్లీట్ చేసేసారు. 3 గంటలకే ఎండేసారు ఇంతకుముందుకే. అందుకని ఇక జర పచ్చిగా ఉన్నాయి, ముట్టుకుంటే పచ్చిగా జరుగుతుంది. ఇక ఇంకా చూపించాల్సినవి ఉన్నాయి అంతే. ఇవి మా 2 బండ్లు తెలిసిగా అంతే, ఎందుకంటే సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు ఏమితో మాట్లాడితేనే ఏమైనా సబ్జెక్ట్ వస్తున్నాయి, ఆమె మాట్లాడతలేదు కాబట్టి. ఇక ఇటు చూడు, పండురా అని ఎంతసేపు గంట నుంచి దండలాడుతుంటావు అంటలేడు.
పండడంటే మరి కింద ఉంటే ఇట్లా పని అవుతుంది. అది పండే టైం అదే బాధ. ఇట్లుంటుంది క్రియాంశమ్మతోటి. ఈ క్రియాంశమ్మనేమో ఇట్లా చేస్తుంది. ఎట్లా చూస్తుండు దొంగ లెక్క చూస్తున్నా వెళ్ళి. ఎంత కోపంగా చూస్తుంది చూడవు. నువ్వు నన్ను అంటవారు అన్నట్టు చూస్తున్నా వెళ్ళి. అయిపోయిందా నాని? వచ్చారా మొత్తం ఆశ అన్నారు వరకు? రాయిర్రు అరే ఇవి కాదనరాదురా, క్యాదు అంటది ఈమె. ఏ రాసి ఏం కాదు. మీ మమ్మీ చూపిస్తుంది మాట్లాడుకున్నా కూడా. రేటు ఇటు చూడదు రా, ఇలా చూడదు, అసలే చూడదు. రేపు లగేజ్ రేపు చూస్తుంది. ఇప్పుడు చూడదు. బొరి బొరి పడినదా? అట్లే ఉంటుంది. ఇప్పుడు మాట్లాడదు అట్లే ఉంటుంది. ఇటు చూడదు, మెల్లగా అటే చూస్తుంది. ఇటు చూడదు కానీ మస్తు హౌ టు అంటే మాట్లాడకపోతే వీడియో ఎలా తీస్తారో ఈరోజు తెలిసింది అన్నట్టు. కాకపోతే ఈ ఎండకు కూడా వీడియో అంత తీయలేం, ఎందుకంటే మన కలర్లు ఫేస్ కలర్లు అంత రావు కాబట్టి. ఇట్లుంటే మంచిగా ఉంటుంది. ఇలాంటి టైంలో ఇక ఫేస్ మొత్తం ఇట్లా పెట్టుకుంటే ఏడొస్తుంది చెప్పి వీడియో రాదు. అందుకని ఇవన్నీ పక్కకు పెట్టింది బెస్ట్. ముందుగా నానపప్పు ఏమంటే ఎట్లా వేసింది చూడు, అట్లా వేస్తుంది. మరి ఆమెకి వచ్చినా మామిడిపూర జిజ్జుంట చాలా ఆల్మోస్ట్ అది పండా అంటే ఇలా కొన్ని ఉన్నాయి, ఇలా కొన్ని ఉన్నాయి. బాగా చూడాలి ఇంకా. చూడు పండు మక్కిపోయింది. అయ్యో మక్కిపోతున్నాయి. వీళ్ళు రమ్మంటేనేమో రారు, తినమంటేనేమో తినరు. ఇప్పుడు ఏం చేద్దాం వీటిలో? ఇట్లా ఆల్రెడీ కాదు, మొన్న దెబ్బని అన్నీ అయిపోయినాయారా? ఇవేనా ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఇంట్లో ఉన్నాయి ఇవే. బావా వాళ్ళ పిన్నులకి ఇచ్చేసింది అక్క మొన్న. అయిపోయినాయి. ఇప్పుడు ఉన్నాయి ఇవే. అయితే ఒక పని చేద్దాం శేఖర్, సాయంత్రం బయటకు పోం, పండిని మొత్తం తీసుకుందాం. మరి బండి మీద పోతుంటే ఎవరికి కనిపిస్తే వాళ్ళకి రెండు ఇచ్చుకున్నా పోయినా అయిపోతాయి అవి. మరి అనవసరం పడేసే బదులు మనోళ్ళు తినరు కదా ఎట్లయినా. ఎన్ని తింటావు? 10 తింటావా? మాట 5-6 తింటావు. ఇల్లు ఏమన్నాయిరా? ఇల్లు కూడా అరే రేపటి దాకా ఉంటే ఆరావి ఇంకా ఆడ పోతామా లేదా కన్ఫర్మ్ అయ్యాలి. ఇంకా రేపు అది పంచి పెడదామా? ఏమైనా మంచుకోండి, నా రోడ్డు మీద మంచుకోమని చెప్తున్నా ఆల్రెడీ. అందుకని ఇప్పుడు ఎట్లయినా ఉండేది తింటే తినరు ఇవి. నేను ఆల్రెడీ 2 తిన్నా ఇవి. చక్కెర తింటావారా? తింటా. భుజ భుజ పండ్లల్లో అంటే ఫ్రూట్స్లల్లో ఎవరికి ఎక్కువ ఏ ఫ్రూట్ ఇష్టమో ఒకసారి కమెంట్ చేయరి. నాకైతే వాటర్ మిలన్ ఎక్కువ ఇష్టం. వచ్చిందా? ఏమని? వాటర్ మిలన్ నాకు ఇష్టం. వాటర్ మిలన్, తెల్ల వాటర్ మిలన్ ఉంటుంది చూసినా? అది నాకు ఇష్టం ఉండదు, ఎర్రది ఇష్టం ఉంటుంది. నాకు ఎర్రది కాదు, తెల్ల వాటర్ మిలన్ ఇష్టం. వాడు చూడు ఎట్లా పడుతుంది చూడు అందులోకి వెళ్ళి. పడేసేవరా మెల్ల మెల్ల. నీకు ఏ ఫ్రూట్ అంటే ఇష్టం రా? ఫ్రూట్లలో ఫ్రూట్స్లో నీకు ఏ ఫ్రూట్ ఇష్టం? ఈ ఫ్రూటా? యాపిల్ ఇష్టమా? మ్యాంగో ఇష్టమా? బనానా ఇష్టమా? సపోటా ఇష్టమా? వాటర్ మిలన్ ఇష్టమా? ఏది ఇష్టం? నాది కాపీ కొడతావేంద్రా నువ్వు? మీ మమ్మీని మాట్లాడమని చెప్పురా. మాట్లాడమనరా? మాట్లాడమనరా? నీకు వాళ్ళు ఇష్టం రా నాని? నీకు మమ్మీ ఇష్టమా నేను ఇష్టమా? ఇటు చెప్పు, దగ్గరికి రా. ఇప్పుడు చెప్పు. సరే పక్క పక్క గురిగా అట్లా ఉంటుందిలే. తలకాయ చూపెట్టమని చెప్పరు ఒకసారి. ఒకసారి తలకాయ లేపమనరా. మమ్మీ ఇష్టం కదా తలకాయ లేపమనరా. చెప్పు నాని. నవ్వకుండా చూడమనరా. నవ్వకుండా చూడమనరా. ఒకటే నిమిషంలో, ఒకటే సెకండ్ల కోపము, ఒకటే సెకండ్ల నవ్వు, ఒకటే సెకండ్ల తల రేపి, ఒకటే సేపట్లో నవ్వుతే తల నవ్వు వచ్చినప్పుడు కిందికి తలకేయాలి. కాదురా, నవ్వు వచ్చినప్పుడేమో తల కిందికి వేయాలి, నవ్వు అయిపోగానే తల పైకి లేపాలి. అయిపోయిందా? నవ్వేసింది, అయిపోయింది. గట్టిగా వీడియో కంటిన్యూ అయ్యి. ఇవి సమ్మర్లో ఎక్కువ తినొద్దు అనుకుంటానా? ఏం కాదు, మనం తింటే ఏం కాదు కానీ ప్రెగ్నెంట్ ఎక్కువ తినొద్దు. ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు తినొద్దా? అలా కాకముందుకు తినొద్దా? ఉన్న వాళ్ళు తినొద్దా? డెలివరీ అయిన వాళ్ళు తినొద్దా? అంటే ఇది హీట్ ఎక్కువ ఉంటుంది. అంటే అందరికి కాదు, కొంతమందికి హీట్ ఎక్కువ తెప్పిస్తుంది, కొంతమందికి అసలు తెప్పియదు. ఇప్పుడు నేను ఎన్ని తిన్నా నాకేం కాదు. నేను కూడా
ఇప్పుడు వద్దు అనుకో దెబ్బకి రేపు పొద్దున హీట్ అయిందని ఏడుస్తుంది. ఇప్పుడు ఒకటి తినమని దమ్ముంటే వద్దే ఒకటి తినొద్దే. ఇది చూడు ఒకసారి తిన్నావా? ఎన్ని తిన్నావు? ఏం ఆడతలేదు ఇటు. 6 తిన్నావా అక్క? నాకు తెలియకుండా. చూడు ఇది చూడన్నా ఇగో ఎట్లా వేస్తుంది చూడు. పండురా పండురా మధ్యాహ్నం టైంలో వండాలరా. నాకు నవ్వు వస్తాను ముఖం చూస్తే గ్రాంచిది. పచ్చుకున్నానా కిరాంచు తింటావా? తిన్నాడు ఇంకో మంచిగా ఉందన్నా, మంచిగా మక్కిన అన్నీ తీసుకొచ్చి పైన పెట్టిండు. వా 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 ఏంద్రా ఇదంతా రే ఎక్విప్మెంట్ మొత్తం ఎడబడతాడు పడేసినాం. ఇక నాకు ఒక పని ఉండే, ఆ పని కూడా మనోడే చేస్తాడు అన్నట్టు. మళ్ళీ నువ్వు చేపిస్తున్నావు నన్ను తిట్టారు, అది మా పని మేము చేసుకుంటాం అంతే. తెలుగు టైపింగ్ బాగానే వచ్చిందిరా నీకు. దీని కింద ఏముంటుంది అన్న? లైన్ ఉంటుంది అంతే. కాదు నీకు అట్లా ఈ లైనింగ్ అంటే ఈ తెలుగు టైపింగ్ నేర్పించారు. తమిళ చేసేటప్పుడు టైట్ ఎట్లా వస్తా మన షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు నేర్చుకున్నావు అవన్నీ అప్పుడే నేర్చుకున్నాను. ఈ తెలుగు మస్తు ధమాకరం అవుతుంది తెలుగు టైపింగ్. అదే మరి ఉత్తనే అవుతా ఏ పని అయినా కానీ కష్టపడితేనే అవుతా ఉంటుంది. రైట్ కామెంట్ పెట్టడం అయితే ఈజీగా వచ్చేస్తుంది. వాళ్ళని ఏమనకన్నా జర అరే మన్నే శ్రీనివాస్ రైట్ గంతే. వెరీ గుడ్ రన్. సెల్ నెంబర్ సెల్ నెంబర్ పెట్టేసి